ఆకలేస్తుంది అన్నం పెట్టండి అని ఆకలి గోల చేస్తే ఇదా మీరు ఇచ్చిన మర్యాద అని అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ముద్రగడ్డ పద్మనాభం గారు కాపుల్ని తప్పుదో పట్టించడానికి కంకణం కట్టుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా కాపు జాతి గమనించమని కోరుతా ఉన్నా. రండి మీరు ప్రజల్లోకి వెళ్దాం, కాపుల్లోకి వెళ్దాం. ఎన్నికల ముందైతే బంగారు పల్లెల్లో మేము భోంచేయచ్చు అని చెప్పారా? ఈరోజు దరిద్రం తోటి మేము జీవించాలని చెప్తా ఉన్నారా మీరు? నేనే దరిద్రపు జాతి వాడిని, నేను మా జాతికి అన్నం పెట్టమని అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ కాపు జాతిని దరిద్రపు జాతి అని ముద్రగడ్డ గారు ఎందుకన్నారో కాపులకి వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ముద్రగడ్డ గారి మీద ఉంది. ఎందుకు మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు మీరు ఈ ప్రభుత్వం మీద విషయం కక్కుతా ఉన్నారు? ఉత్తరంలో రాసిన పదాలన్నీ చదవకుండగా కొన్ని పదాలు మాత్రమే బయటికి తీసుకొని మాట్లాడిస్తూ ఉన్నారు. మీరు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. పుస్తకం అన్నా సినిమా అన్నా మొదటి పేజీ నుంచి పుస్తకం చదవాలి, మొదట రీల్ నుంచి సినిమా చూడాలి, అంతే తప్ప మధ్యలో ఒక మాట తీసుకొని దాని విపరీతమైన ప్రచారం చేస్తూ ఉన్నారే. ఇంకా చాలా విషయాలు లోపల రాశానే, వాటి మీద ఎందుకు మీకు స్పందించలేకపోతున్నారు ముఖ్యమంత్రి గారు? ఏం తప్పు చేస్తుందండి ఈ ప్రభుత్వాన్ని దూషిస్తూ ఉన్నారు మీరు? ఏం తప్పు చేశారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇవాళ కాపు జాతి కంప్లీట్ గా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. దరిద్రంలో మగ్గుతున్నాం కాబట్టి మేము దరిద్రపు జాతిని మీరు చూస్తూ ఉన్నారు. ఈ జాతి అంతరించిపోవాలని మీరు చూస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతా? ప్రజాస్వామ్యంలో మాకు బతికే హక్కు లేదా? అడిగే హక్కు లేదా? పేదరికం నుంచి బయటపడేయమని కోరుకునే హక్కు లేదా మాకు ముఖ్యమంత్రి గారు? కాపు సామాజిక వర్గం చాలా నిశ్చితంగా మీ స్టేట్మెంట్ని గమనిస్తూ ఉంది. దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల లాభం కోసం, పార్టీల లాభం కోసం ఈ ప్రభుత్వం మీద మీరు చల్లే బురద కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ కాపు సామాజిక వర్గం దాన్ని నమ్మే ప్రసక్తి లేదు. మాట మాటకి జగన్ గారు లేదా మోడీ గారు లేదా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇదే మాట తప్ప అడిగిన ప్రజలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేసే విధానం మంచిది కాదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఛాలెంజ్ ఎప్పుడైనా సరే జగన్ గారి పాత్రతోటి నా రాజకీయం కానీ, నా ఉత్తరాలు కానీ, నా ఉద్యమం కదా ఆయన పాత్రను రుజువు చేయండి. రుజువు చేయలేకపోతే నా ఛాలెంజ్ మీరు రెడీ అవ్వాలా? ఇవాళ బీసీ కాపు కార్పొరేషన్ ద్వారా 32,000 మందికి రుణాలు కానీ, సబ్సిడీ రుణాలు కానీ మంజూరు చేస్తే మీరెందుకు స్వాగతించట్లేదు? దాని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటో కూడా ముద్రగడ్డ పద్మనాభం గారు చెప్పాల్సిన బాధ్యత ఉంది.